డియర్ ఫ్రెండ్స్, నా పేరు రవీంద్ర బాబు, స్టేట్ ప్రెసిడెంట్, విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అండ్ సెక్రటరీ, క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఆంధ్రప్రదేశ్. నేను ఇక్కడ ఒక వీడియో అండ్ కొన్ని ఫొటోస్ షేర్ చేయడం జరిగింది. అదేమిటంటే, నిన్న గౌరవ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారిని నేను, క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ శరత్ బాబు గారు, అర్జునవాడి అజయ్ కుమార్ రెడ్డి గారు, అండ్ రీసెంట్గా ఫస్ట్ ఎవర్ ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్ గెలిచినటువంటి టీం మొత్తం కలవడం జరిగింది. ఇది ఒక హిస్టారికల్ మూమెంట్. ఒక మాటలో చెప్పాలంటే హిస్టారికల్ మూమెంట్. ఎందుకంటే కనుక గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ రాష్ట్రపతి గారు కాకోకుండా టీం మొత్తాన్ని పిలిపించింది క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఆంధ్రప్రదేశ్ మాత్రమే. పిలిపించడమే కాదు, గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆయన సంపాదించుకున్నటువంటి సొంత డబ్బుల్లో నుండి 84 లక్షల రూపాయలని ఈ ప్లేయర్స్కి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు చొప్పున గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున టీం మెంబర్స్ని పలకరిస్తూ, వారికి ఫెలిసిటేట్ చేస్తూ, మెమెంటో ఇస్తూ 5 lakhs చెక్ ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా మన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి కర్ణకుమారిని దగ్గరికి తీసుకుని ఆయన ప్రత్యేకంగా ఫోటో దిగడం, అలాగే దీపిక, మడకశిర కాన్స్టిట్యూన్సీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి దీపిక, తను ఆంధ్రాలో పుట్టి కర్ణాటకలో చదువుకున్నప్పటికీ కూడా తను మాట్లాడుతున్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి మా ఫాదరు మదరు ఉన్నటువంటి ఊరికి కనీసం రోడ్డు సౌకర్యం లేదు సార్ అని చెప్తే ఆ రోడ్డు వేయిస్తే బాగుంటుందన్న వెంటనే ఇమీడియట్గా అక్కడికక్కడే ఆదేశాలు ఇచ్చారు ఆ ఊరికి రోడ్డు వేయమని చెప్పేసి. అలాగే కరుణకి ఇల్లు కట్టించమని ఆదేశించారు. అలాగే క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఆంధ్రప్రదేశ్ సెక్రటరీగా నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి కొన్ని విషయాలను తీసుకువెళ్ళటం జరిగింది. దాంట్లో క్రికెట్కి సంబంధించి ఒక 3 మేజర్ పాయింట్స్ని నేను ఆయన దృష్టికి తీసుకువెళ్ళాను నా స్పీచ్లో. ఒకటి, ఏదైతే ఆంధ్రప్రదేశ్ నుంచి మెన్ వరల్డ్ కప్లో పార్టిసిపేట్ చేసి 3 సార్లు భారతదేశానికి క్రికెట్ వరల్డ్ కప్ రావడానికి కారణమైనటువంటి 4 ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వారికి గ్రూప్ 1, 2 జాబ్స్ అండ్ వాళ్ళ యొక్క డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో ల్యాండ్ అలాట్ చేయమని చెప్పేసి, అలాగే రెండవది ఫ్యూచర్ స్పోర్ట్స్ సిటీ, అమరావతిలో స్పోర్ట్స్ సిటీ డెవలప్ చేయబోతున్నారు. దాంట్లో యాక్సెసిబుల్ అండ్ ఇంక్లూజివ్ గ్రౌండ్స్ ఉండే విధంగా చూడాలని చెప్పేసి, మూడవది ఫ్యూచర్ క్రికెటర్స్ని తయారు చేయడం కోసం ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారు బ్లైండ్ స్పోర్ట్స్ కోసం అని చెప్పేసి ఒక పాలసీని మొన్న అనౌన్స్ చేయడం జరిగింది. దాంట్లో క్రికెట్ కూడా ఉండాలని చెప్పేసి కోరుతూ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దరిదాపు 1:45 నిమిషాలు మాతో స్పెండ్ చేశారు
గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరిని, నాతో అయితే ఐ థింక్ ఒక 2-3 సార్లు మాట్లాడినట్టున్నారు వచ్చి. నేను ఇక్కడ పెట్టినటువంటి ఫోటోలో కూడా నేను పర్సనల్గా ఆయనతో పాటు దిగినటువంటి ఫోటోలో ఆయనకి మన విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి 2 ఇష్యూస్ని నేను ఆయన దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది. ఒకటి, ఏదైతే విజువల్లీ ఛాలెంజ్ టీచర్స్కి సంబంధించి ఎఫ్ఆర్ఎస్ ఇష్యూ ఉందో, ఆ ఎఫ్ఆర్ఎస్ ఇష్యూలో ఎస్పెషల్లీ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చాలా హెరాస్ చేస్తోంది మా విజువల్లీ ఛాలెంజ్ టీచర్స్ని. సెల్ఫీ బేస్డ్ అటెండెన్స్ సిస్టమ్ అయినప్పటికీ కూడా టోటల్లీ బ్లైండ్స్ని కూడా వేయమని ప్రెజర్ చేస్తున్నారని చెప్పేసి నేను పర్సనల్గా ఆయన దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది. ఖచ్చితంగా నేను ఇది సాల్వ్ చేస్తానని చెప్పేసి నాకు అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. రెండవదిగా జీవో నెంబర్ 77 అమెండ్మెంట్ గురించి కూడా నేను చెప్పాను. ప్రీవియస్ గవర్నమెంట్లో ఈ హారిజంటల్ రిజర్వేషన్కి తీసుకొచ్చారు, బట్ ఇచ్చిన జీవో కూడా పూర్తిగా తప్పులు తడగ్గా ఉంది, కాబట్టి దాన్ని అమెండ్మెంట్ చేయమని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేసినప్పుడు రెండింటికి కూడా సానుకూలంగా గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు స్పందించడం జరిగింది. నిజంగా నాకు ఎంత హ్యాపీ అనిపించింది అంటే కనుక, ఇటు విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ని, అటు క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఆంధ్రప్రదేశ్ని రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవడం కొంచెం కష్టంగా అవుతుందేమో అని చెప్పేసి మేము భావించినప్పటికీ కూడా రీసెంట్గా ఈ 1-2 మంత్స్లో జరిగినటువంటి డెవలప్మెంట్స్ చూస్తే కనుక, అంటే మన కమ్యూనిటీ, ఎస్పెషల్లీ విజువల్లీ ఛాలెంజ్డ్ కమ్యూనిటీ నేషనల్ వైడ్గా ఈరోజు ఒక బూస్ట్, దట్ మీన్స్ మనకి మన ప్రయోజనాలనే కాపాడుకోవటం కాకోకుండా డిఫరెంట్లీ ఏబుల్డ్ కమ్యూనిటీ ప్రయోజనాలని, వారికి కావలసినటువంటి అవసరాలని కూడా ఈరోజు దీని ద్వారా తీర్చగలిగామనేటువంటి సంతోషకరమైన వార్తని తెలియజేయడానికి సంతోషిస్తున్నా. అటు 3వ తారీఖు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి 7 అష్యూరెన్సెస్, నిన్న సాక్షాత్తు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు నేషనల్ వైడ్గా ఉన్నటువంటి 16 మంది ప్లేయర్స్ని ఇక్కడికి పిలిచి ఫెలిసిటేట్ చేయటం, ఈరోజు మీడియాలో అండ్ సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, ప్రింట్ మీడియాలో కూడా ఇదొక పెద్ద వైరల్ అయింది. దీని ద్వారా బ్లైండ్ కమ్యూనిటీకి సంబంధించి, ఎస్పెషల్లీ మన విజువల్లీ ఛాలెంజ్ కమ్యూనిటీకి సంబంధించి ఈ రాష్ట్రంలో, దేశంలో ఒక చర్చ జరుగుతోంది. అది నాకు చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నేను అజయ్ మేమిద్దరం కూడా దీనికోసమే తప్పించాం. ప్రీవియస్గా దీనికన్నా ఎక్కువ కష్టాలు పడ్డాం. ప్రీవియస్ గవర్నమెంట్లో అర్జున్ అవార్డు వచ్చినప్పుడు తనకి కనీసమైనటువంటి ఇది జరగలేదని చాలా బాధపడ్డాం. బట్ ఈరోజు అవన్నీ ఫ్రూట్ఫుల్ అయినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు రీసెంట్గా అనౌన్స్ చేసినటువంటి స్పోర్ట్స్ పాలసీ, అది ఓన్లీ ఫర్ బ్లైండ్ స్పోర్ట్స్ సంబంధించింది. అది కూడా మాకు మొన్న నేను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ రవినాయుడు గారితో, నేను, శరత్ గారు, అజయ్ గారు ముగ్గురం కూర్చుని మాట్లాడుతున్నప్పుడు ఆయన మాకు క్లారిటీగా ఆ పాలసీ అనేటువంటిది ఓన్లీ బ్లైండ్స్ కోసం మేము ప్రిపేర్ చేశాము, దాన్ని అప్రూవల్ కోసం కూడా రెడీగా ఉన్నాము, సీఎం గారిని అష్యూరెన్సెస్ ఏవైతే ఇచ్చారో అది మాకు సీఎం ఆఫీస్ నుంచి వచ్చిన వెంటనే దాని ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు దరిదాపు 50 లక్షల దాకా అజయ్కి, దీపికాకి అండ్ కరుణాకి అనౌన్స్ చేస్తే, ఈరోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గౌరవ పవన్ కళ్యాణ్ గారు నేషనల్ వైడ్గా మొత్తం ప్లేయర్స్ అందరినీ పిలిచి తన కష్టపడి సంపాదించినటువంటి డబ్బుల్లో నుంచి
84 లక్షల రూపాయలు మన ప్లేయర్స్కి ఇవ్వడం, ఆయన సంతోషం. అదే మేము పర్సనల్గా నేను అక్కడ ఉన్నాను కాబట్టి ఆయనతో పాటు 1:40 చాలా ఇన్స్పైరింగ్గా ఉంది మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత అని చెప్పేసి ఆయన మా అందరినీ ఉద్దేశించి మాట్లాడడం, ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేయర్తో. అట్ ది సేమ్ టైం క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఇండియా ఆఫీస్ బేరర్స్తో, క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఆంధ్రప్రదేశ్ ఆఫీస్ బేరర్స్తో ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడడం మాకు కూడా చాలా సంతోషం అనిపించింది. ఈరోజు ఈ హిస్టారికల్ మూమెంట్ని మీతో షేర్ చేసుకుని ఇది మరింత వైరల్ అయ్యేలాగా ఇప్పుడు నేను పెట్టినటువంటి వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో కూడా మొత్తం గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అక్కడికి మేమున్నటువంటి ఆ యొక్క హాల్లోకి వచ్చి లాస్ట్ మినిట్ వరకు జరిగినటువంటి అన్ని ఫొటోస్ని కూడా, ఈవెన్ ఆల్సో నేను మాట్లాడుతున్నటువంటి స్పీచ్కి సంబంధించి ఫొటోస్ కూడా, అన్ని ఫొటోస్ని 2.5 మినిట్లో మొత్తం ఒక వీడియో లాగా చేసి షేర్ చేయటం జరిగింది. కాబట్టి ఈ యొక్క ప్రౌడ్ మూమెంట్ని మీ స్నేహితులతో, ఫ్రెండ్స్తో అందరితో కూడా షేర్ చేసుకోండి. నేను ఆ వీడియో అండ్ ఆ సందర్భంగా ఉన్నటువంటి కొన్ని ఫొటోస్ని మీతో షేర్ చేసుకోవడం జరుగుతున్న విషయాన్ని తెలియజేయడానికి సంతోషిస్తూ థ్యాంక్ యూ ఉండాలి.